సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల విద్యానికేతన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో సూచనలు చేశారు. అవతల వాడికి కొంచెం మెదడు పనిచేస్తుంది. వాము ఏమైనా అంటారేమో శిక్ష తినే వాళ్ళు కూడా భయం ఉంటుంది. సో మామూలుగా బాబు గుర్తు పెట్టుకోండి, మనకైనా జీతం ఉంది. రేపు గవర్నమెంట్ ఎలక్షన్ టీఏ ఇస్తే వస్తుంది. కానీ ఎన్సీసీ సిబ్బంది చాలా ఫ్రీ సర్వీస్. మనం తినే భోజనం వాళ్ళకు కూడా పెట్టండి, వాళ్ళ సేఫ్టీ చూసుకోండి. వాళ్ళు కూడా నైట్ ఉండడానికి ఫుల్ ప్రిపేర్గా కిట్ వచ్చినారు. బ్లాంకెట్స్, స్వెటర్స్, బెడ్షీటు, టవల్ అన్నీ తీసుకొని వచ్చినారు. సో అక్కడ ఉన్న సిబ్బంది మనమే, ఎవరైతే కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ వెళ్తున్నారో కేర్ తీసుకోండి వాళ్ళకి సంబంధించి కూడా. ఓకేనా? అలానే రిటర్న్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా మనం తీసుకొచ్చే బాధ్యత కన్సర్న్ ఎస్హెచ్ వాళ్ళు తీసుకోవాలి. అలానే ఎలక్షన్ అయిపోయింది కదా, ఎలక్షన్ 7 to 1 ఇది 1 తర్వాత ఏమవుతుంది, ఎవరైనా క్యూ లైన్లలో ఉంటారు. క్యూ ఓటింగ్ అయిపోయే వరకు కూడా ఎలక్షన్ నడుస్తుంది. అలానే 1 వరకు ఉన్న లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క చిట్టి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న స్లిప్స్, సీరియల్ నెంబర్ వేసి చిన్న ఇనిషియల్ వేసి ఇస్తారు. 1 తర్వాత కూడా ఆ యొక్క స్లిప్ ముట్టిన వాళ్ళందరూ కంప్లీట్ అయిపోతారు. కానీ ఆ తర్వాత ఎవరు కూడా అలో చేయడం జరగదు. ఆ తర్వాత ఒక లంచ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్తో ఇమీడియట్గా కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. జనరల్గా 1 వరకు అయిపోతే 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. కౌంటింగ్ అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ కూడా చిన్నపాటి అనుమానాలకి అవాంతరాలకి దారి చేయడానికి వెళ్ళదు. కౌంటింగ్ అప్పుడే మనకి ఎక్కువ గ్యాదరింగ్స్ ఊర్లలో గ్రూపులు అవ్వడానికి జరుగుతుంది. ఎక్కడ కూడా మీకు మొబైల్ పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. మీరు పోగానే మీ స్ట్రైకింగ్ ఫోర్స్ రాగానే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎస్ఐ గారికి మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి, చెప్పుకోండి. మీరు ఇమ్మీడియట్గా అవసరమైనప్పుడు మధ్యలో ఊర్లో ఇక్కడ గ్యాదర్ అవుతుందంట సార్ అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మోర్ ఓవర్ మీ ఎస్హెచ్ఓ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు, వాట్సాప్ గ్రూప్, దాంట్లో కూడా పోస్ట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అలానే రూమర్స్ చాలా వస్తాయి పోలీసుల్లో. మీరు పోలింగ్ స్టేషన్ దాటి ఆ యొక్క స్కూల్ ప్రిన్సెస్ దాటి మీరు బయటికి పోవడానికి వీలు లేదు. బయట వరకు చాలా 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 ఇంపార్టెంట్. కొన్ని దగ్గర కాంపౌండ్ వాల్స్ లేవు, అట్లా 1-2 ఉన్నాయి. అక్కడ బ్యారికేడ్స్ స్పెషల్గా అరేంజ్ చేశాము. ఆ బ్యారికేడ్స్ని ప్రాపర్గా 4 మూలలు పెట్టుకో. అదర్వైజ్ ఏమవుతుందంటే వస్తారు. సో ఆ బ్యారికేడ్లు కూడా ఉన్నాయా లేదా ఎస్ఐ గారిని అడిగి, బ్యారికేడ్ వచ్చినాయి కదమ్మా, సో అడిగి తీసుకోండి. ఎస్ఐ గారు ఆల్రెడీ అరేంజ్ చేశారు. ఆ కాంపౌండ్ వాల్ లేని స్కూల్స్ని ప్రాపర్గా మీరు పోగానే ఇవన్నీ పనులు చూసుకోవాలి. మీరు మనకి ఏ పని ఉంటుంది సార్ అనుకోవచ్చు, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక బ్యారికేడ్ ఇక్కడ నుండి ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 4 మూలలు పెట్టుకొని 4 దారాలు కట్టించి ఒకటే